రెండవ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒక మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిలని జీవించే వారికి మీదట తన కొరకు కాక తన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మరణం పొందని నిశ్చయించుకున్నాము. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ కొద్ది సమయము మీరు మాతో మాట్లాడడానికి మనలో పాల్గొంపులు పొందక ముందు మరొకసారి మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ మాటలు మాకు జీవము, మీ మాటలు మాకు బలము, మీ మాటలు మమ్మల్ని ఆదరించి మీరు మాట్లాడండి. నన్ను నేను మరోసారి ఖాళీ చేసుకుంటున్నాను. మానవతో పాటు కొట్టివేయము. పరిశుద్ధడానికి స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు 14 క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ నిజంగా ఎవరైతే దేవుని ప్రేమను గుర్తిస్తారో, ఎంత ప్రేమ గలవాడు, నన్ను తప్పించడానికి, నా పాపములను పరిహరించడానికి పరలోకం నుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ కాదది. దేవుడు లోకమును ఎంతో రాశాడు. ఎవరు అడుగుతారు ఈ ప్రేమను? ఈ ప్రేమను ఎవరు గుర్తిస్తారు? రక్షించబడినప్పుడు, రక్షణ యొక్క విలువ తెలిసినప్పుడు అప్పుడు చెప్పగలరు ఎంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. కొన్నిసార్లు ఎందుకు ఈ మాటలు వాడుతామంటే దేవుని ప్రేమను వర్ణించలేడు. అందుకనే ఎఫెసీ పత్రిక 3లో రాస్తాడు, దేవుని యొక్క ప్రేమను గురించి దాని లోతు వెడల్పు ఎంతో గ్రహించలేటువంటిది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పది. చూడండి మాటను 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ 18వ వచనములో అంటే ఎంత అయితే లేట్ అవుతుంది కానీ 3వ లైన్ చూద్దాం. సంపూర్ణత ఎందుకు పూర్ణులైనట్టుగా ప్రేమైనది ఎగురుబారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడలకు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. క్రీస్తు ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందంటే సమస్త పరిశుద్ధులలో రాత్రి ఆ చెరువులో 2 చిత్రాల్లో తన సాయిబు ఆ పిల్లగాడు తన సాక్షి చెప్తే విన్నాను, విన్నాను.
ఈ ప్రజలందరూ సాక్షి చెప్పండి, సాక్షి చెప్తే ఇంకా వాక్యం చెప్పలేనయ్యా, చెప్పి చెప్పి కోరేసింది నాకు సాక్ష్యము. నేను వాక్యం చెప్పాలని నాకు ఆశ ఉంది, ఆయన మీరు కోరారు కనుక చెప్తా వచ్చాడు. దాదాపుగా 30 దాకా చెప్పాడు. వాళ్ళ అమ్మ ఇట్లా పిల్లలు చనిపోయినారు, 4 తర్వాత ఆయన అట్లా పుట్టాడు. ఆ తర్వాత దేవుని గొంతు కోసుకున్నాడంట, పొట్ట కోసుకున్నాడంట, సావలేదంట. అంత ఆశ్చర్యంగా పొట్ట కూడా కోసుకున్నాడంటే సావలేదంట. తర్వాత ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలంటే సంఘం ద్వారానే. ఒక్కొక్కరు ఒక్కొక్క కులము, ఒక్కొక్క అంతస్తు, వారిని ఎట్లా రక్షించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమను గుర్తించాడంట. కొన్ని మాటలు చెప్పాడు కానీ ఇప్పుడు చెప్పలేము. కాబట్టి దేవుని ప్రేమ లోతు, ఎత్తు, ఎడల్పుతో మనము ఎక్కడ గ్రహిస్తాము? సంఘంలో, సంఘం ద్వారా. సంఘం ద్వారా లేకుండా దేవుని ప్రేమను ఎట్లా గుర్తిస్తారు? ఎక్కడెక్కడ వారము, ఏ కులము, ఏ అంతస్తు, విద్యలో తేడా ఉంది, జ్ఞానంలో తేడా ఉంది, ఆస్తిలో తేడా ఉంది, అయినా మనల్ని ఒక్కటిగా చేశారంటే అక్కడ అర్థమైంది దేవుని యొక్క ప్రేమ. అందుకని లోతు, ఎత్తుల గురించి రాస్తారు దేవుని యొక్క ప్రేమ. అందుకని పౌలు గారు ఏమనంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు దేవునికి రాలేవు. ఎంతైనా నష్టపరుచుకొని దేవుడికి వస్తావు. అక్కడే అర్థమైంది నీ ప్రేమ, దేవుని ప్రేమ అక్కడ అర్థమవుతుంది. మేము ఏమో 7 పరిగెట్టు కనపడదు నా పందిరేయడానికి అంటే, ఏమున్నాయా ప్రార్థన చేద్దామంటే, సరే నేను అటు పోయి పిలిచి వస్తానమ్మా అని వెళ్ళాను. నిజంగా అంటే కనపరచడం కాదు, అరే నిరుడు కూడా నిలబడి చేపించాడయ్యా, కృపాకరణ ఎరుపులేదా అయిపోయాడికి పో, నేను రాత్రి పోతా, అడిగితే వస్తా లేకపో. తర్వాత పౌలేసు కొడుకు అట్లా మరి మన సంఘంలోకి వచ్చాడు మనిషి. వీళ్ళందరూ మరి లోక వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మన ప్రవేశరత్న కొడుకు అందరూ వచ్చినారు, మోసారు, పందిరేసినారు. దాన్ని ఏమన్నా ప్రేమ అంటారా? ఆ యేసురత్నం కొడుకు వచ్చాడు, ఈ యేసురత్నం కొడుకు వచ్చిండు. కానీ 7 మంది వచ్చి కష్టపడి, అంటే మీరు చేయలేదని కాదు, మా పని మేము చేసుకోగలం, మా పిల్లలు చేసుకోగల. ఇది దేవుని ఇల్లు, దేవుని ప్రజలు కలిసి పని చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కలిసి పని చేసుకుంటే ఒక బాధ్యత ఉంటుంది. దేవుడిని ప్రేమిస్తారు. చాలామంది మా మందిరానికి ఒకరు ఎవరొకరు తీసుకొస్తారు, వేస్తాను, వాళ్ళ పిల్లలు సువార్త పాలు పొద్దునే తెస్తూ ఉంటారు. ఇదివరకు ఇప్పుడు సరే వాళ్ళు వేస్తున్నా సరే ఎన్నో చేస్తున్నారు. ఈ సంవత్సరము ప్రమేయం వెంకటరావు గారు పాప నడవలేదు. ఎట్లా వస్తుందో నేను అనుకుంటాను, ఎవరిని పంపించకూడదంటే ఎవరున్నారు అంకులు, ఎంత ప్రేమ. నడవలేని పరిస్థితి 6 నుంచి వారం పాలేసుకొని వస్తాను. అంటే దేవుని ప్రేమను తన చెప్తుంది. దేవుడు ఇంటికి పోతున్నాను, నేను దేవుడి ఇంటికి పోతున్నాను, నాకు అంత సంతోషము దేవుడింట్లో. అందుకనే ఈ సంతోషము దేవుని ఇంటికి నడిపిస్తుంది. అందుకని దావీదు జనులందరూ దేవుని ఇంటికి వెళ్ళుదు అని చెప్పినప్పుడు 22వ కీర్తనలో రాశాడు. జనులందరూ 122 అనుకుంటాము, దేవునికి వెళుదామని చెప్పినప్పుడు ఏమారంట? సంతోషముతో బయలుదేరండి దావీదు. చూడండి ఆ మాటను, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏంటంటే ఆయన సంతోషం. ఉనికి నేను పాడబడటం కాదు, క్రియాలకు. కొంతమంది ప్రేమ అంట నోటి ప్రేమ, నాలుగు ప్రేమ ఒలిస్తారు అంతవరకే. ఓసూరు మా ఎలీషా గారని
వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు. ఎప్పుడు మేము ఏదైనా బాగోపోయిన మంచి అయినా, తర్వాత కండెలు సుబ్బయ్య వీళ్ళు మా నాన్న పరిచయం, ఏదైనా అవసరం అక్కడ పోయేవాళ్ళు. అంటది, అయ్యా మంచిగా తాగిపోతావా అంటది. అంటే ప్రేమ ఉడికిందా, నోటి ప్రేమ. నేను వాళ్ళంటే చాలాసార్లు ఫోన్ చేశాను. ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వస్తే వారం రోజులు ఉండవాలంటే ఎంత బంధువులు కాదు, కొద్ది బంధువులు. మా వజ్ర మేనత్తనే పందెలు పడితే వాళ్ళ ద్వారా కలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, బంధు ప్రేమ ఉన్నది, స్నేహితుల ప్రేమ ఉన్నది, లోకంలో ఉన్నటువంటి పాప సమాధాన ప్రేమ కూడా ఉన్నది. ఎక్కువైన ప్రేమ ఏం ప్రేమ అంట? దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తే త్యాగం చేస్తుంది. ఈ ప్రేమ లేకపోతే దేవునిలో మనము ఏ పని చేయలేము. ఈనాడు దేవునింటిని మీరు ఏమనుకుంటారు, నన్ను నేను చెప్పుడు అనుకుంటాను. నేను అప్పుడు చిన్న పార్కులో వస్తూ ఉంటే శంకర గారు అక్కడ వేసుదానం ఇంటికి నాగేశ్వరం కాడండి. దాని చీకటిలో ఆ సరిగ్గా లేదు, అంత గడ్డి, చిన్న పాక వేసావు, చీకట్లో పోతున్నావు, సంగప్రార్థన అని పురుగు పుట్టుంటుంది, జాగ్రత్త. ఏ ఊళ్ళో దేవుని పేరు పోతున్నారంటే, నేను దాటిచ్చాక అన్నాడు, దేవుణ్ణి ఎంతగా ప్రేమించకపోతే చీకట్లు వెళ్తున్నాడు అన్నాడు. అన్యుడు ప్రేమను ఎట్లా రుజువు చేస్తామండి? రాత్రులు సంఘ ప్రార్థనకు రాలేవాయ, ఏదైనా కష్టపడితే రాలేవాయ. ప్రభు ఐదినం ప్రభు దినం, ఈరోజు సంఘ ప్రార్థన, పునరుద్ధాన శక్తిని దయచి. అలసిపోయాను, పని చేసుకోవాలా, అలసిపోయాను, నీ పునరుద్ధాన శక్తిని అడిగితే శక్తి ఇస్తాడు దేవుడు. దేవుడికి వస్తావు, ప్రార్థిస్తావు, ఆత్మలకు వచ్చిన భారము, దేవుడికి వచ్చిన భారము. దేవుడికి లేకపోతే ప్రేమను ఎట్లా చేస్తామండి? 4 ప్రేమ. ఏ ప్రేమ? చాలా ప్రేమలు ఉన్నాయి. ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. అందుకోసమే దావీదు కీర్తన 91:14 చదువుదాము. దావీదు దేవుని ఎంతగా ప్రేమించాడు. పౌలు గారు, ఆయన నీ ప్రేమను బలవంతము చేయుచున్నది, అన్ని విడిచిపెట్టడానికి, నిన్ను ప్రేమించడానికి, నేను నిన్ను ప్రేమించడానికి. నేను ప్రేమించావంటే నేను ప్రేమకు అపాత్రుడను, ప్రేమించదగిన వాడను. ప్రేమించడానికి ఏ అర్హత లేదు నా దగ్గర, ఉన్నదా? మనం ఎవరిని ప్రేమిస్తాము? బైబిల్ చెప్తున్న ప్రేమించే వారిని ప్రేమిస్తే నీకేమి ప్రయోజనం? ఇప్పుడు అన్నాన్ని పిలిచావు భోజనానికి, భోజనం పెట్టావు, రేపు నేను తిన్నాక నువ్వు పిలుస్తావు, చెడులకు చెడు. ప్రేమకు ప్రేమ. మరి ఎవరిని ప్రేమించాలా? రక్షణ లేని వారు, దేవుడిని ఎరిగేటువంటి వారు, వారి దగ్గరని ప్రేమను గుర్తించగలరా? నేను కొద్ది దినాలు ఉన్నా కానీ అనంతరంలో వాళ్ళ 3 స్నేహితులు, ఇద్దరు రక్షించబడ్డారు. ఓ సోదరు రక్షించబడారు. కలిసి పనిపోతుంటే ఎగతాళి చేసేదంట. అట్లా ఇట్లా దేవుణ్ణి వాళ్ళని ఏమనేవాళ్ళు కాదంట. ఓ రోజు అనుకుందంట, ఆమె సాక్ష్యం చెప్పింది, అన్నా నేను దేవునికి రావడానికి కారణం ఇద్దరక్కలు ఏం చేశారంటే, ఏమన్నా మాట్లాడేవాళ్ళు కాదండి, మేస్త్రి పని చేసేవాళ్ళు, నాటికెళ్తే తీసుకెళ్ళేవాళ్ళు, ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు? వారి ద్వారా నేను దేవుడికి రావడానికి. ఇలా వారికి ఉన్నటువంటి అక్కర నేను చెప్తున్నాను. అందరికీ గేదెలు ఉన్నాయి, అందరికీ పొలాలు ఉన్నాయి. అంటే పల్లె ఎడంగా ఉంటుంది, ఉద్యోగం ఉండదు అక్కడ. పల్లె చాలా ఎడపడుతుంది ఊరికి. పల్లె వరకే కంట్రోల్ ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఊళ్ళోకి వెళ్ళాల్సిందే.
నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన ప్రార్థనలు బట్టి, సరే ఇవన్నీ మనం చెప్పుకోవడం మంచిది కాదులే కానీ దేవుని ప్రేమను గురించి చెప్తున్నాను. వాళ్ళంతగా ఏం తాగుతాం, పాలు అందరికీ ఎదురు ఉన్నాయి. వాళ్ళు జరిగిన మేలు కూడా అందరూ పాలు తీయడం తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రేమ పెట్టుబడి చేస్తుంది, ప్రేమ సమర్పణ, ప్రేమలో త్యాగం ఉన్నది. ఈనాడు దేవుని ఒట్టుట్టి ప్రేమలు దేవుడికైతే ప్రేమలు పనికిరావమ్మా. ప్రభువా నన్ను రక్షించావు, ఎంతగా ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టావే. చదివావా? కీర్తన గ్రంథం 91:14 చదివే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించాడు. ఎవరండి? ఎవరు ఈ మాట అన్నాడు? దేవుడు అంటున్నాడు. ఎవరిని కూర్చొనున్నాడు? దావీదుని కూర్చొనున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాను కనుక నేను అతనిని తప్పించేదను. పిల్లరా, ఇవన్నీ దేవుడే దావీదుని గురించి సాక్షించాడు. ఎందుకు దావీదు అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించడానికి దావీదుకు ఎందుకు అంత ప్రేమ? దేవుని వాక్యం మనం చదువుకుంటూ పోతే అనేక సార్లు దేవుడు దావీదుని తప్పించాడు. దేవుడి ప్రేమ ఎంతో. 124 వచ్చింది. 124వ కీర్తన 7వ వచ్చింది. పక్షి తప్పించుకున్నట్లు నా ప్రాణము ఏటగాని నుండి. ఈనాడు ప్రాణం యొక్క విలువెరిగిన వారు, రక్షణ లేకపోతే నీ ప్రాణం రేపు నరకానికి వెళ్ళిపోతుంది. కనుకనే నా ప్రాణాన్ని ఏటకాని నుండి తప్పించాడు. రక్షణ పొందకు. నేను ఒక బ్రదర్ చెప్తున్నాను, వ్యభిచారికైనా రక్షణ ఉందంట, విగ్రహారాధుడికైనా రక్షణ ఉందంట. ఆ బ్రదర్ చెప్తూ వచ్చాడు. ఎవరికి లేదని చెప్పాడు రక్షణ? ఉరేసుకున్న వాడికి రక్షణ లేదు అన్నాడు. ఆత్మ చేసుకున్న వానికి రక్షణ లేదయ్యా. ఎందుకు? ప్రియ సహోదరుడా, తను తాను ఎందుకు చంపుకుంటాడు? ఈనాడు దేవుని వాక్యం ఉంటున్న సహోదరుడా, ఏటగాడు ఉరి నుండి నన్ను తప్పించి. ఊరి రాశాడు, సులోమాను రాశాడు. ఏమంటాడు? నీ నోటి మాట ద్వారా నువ్వు పట్టబడతావు. జాగ్రత్తగా మాట్లాడే ఆ మాట ఆలోచించి మాట్లాడు. తర్వాత నేను పొరపాటు పడ్డాను, తర్వాత కాలు జారింది, ఒకవేళ కాలు జారినా తిరిగి తీసుకోగలగానే మాట జారితే తీసుకో. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వస్తాను, కొన్ని సంగతులు వింటున్నాను, జాగ్రత్త సుమా. ఒకవేళ నా నోరు నా ఇష్టం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. చచ్చిపోయినప్పుడు చెప్తే నమ్మరులే కానీ వజ్రం, అదిటోళ్ళు వజ్రం బాగలేదని వచ్చి ప్రార్థన చేస్తున్నారు. స్టార్టింగ్లో ఉన్న బాగా తీవ్రంగా ఉంది ఆత్మ, స్వస్థపరచబడితే 4-5 నెలలు బాగానే ఉంది. 2 సార్లు 3 సార్లు చెప్పి దేవుడు వేలు చేశాడు, ఎందుకు కూతురు మాట్లాడతావు? భర్త పొలం లేదు, బైబిల్ లేదు, భర్త చనిపోయాడు, పిల్లలపై అంతకన్నా లేదు, ఇష్టానుసారం. అందుకని స్వేచ్ఛానుసారం లెస్సైన జ్ఞానముకు స్వేచ్ఛ. ఎవరు లేరు అడ్డంకము. ఆ తర్వాత పక్షవాతం వచ్చి నోరు దిక్కిపోతుంది అనుకుంటూ వచ్చింది మాకు ప్రార్థనకి. మా ఇంటికాడికి వచ్చింది. చెప్తే వెనకపోతే ఇప్పుడు నోరు తీసేసాడు, నోరు అంటే మంచిది కాదు, కూతురు మాట్లాడటం తీసేసాడు పో. నా నోరు నాది. ఎవడు నా ప్రభు? నా నోరు నాది, నా ఇష్టం మాట్లాడతా. అందుకనే బైబిల్ ఏదో అంటాడు,
ఏది వినాలా, ఏది మాట్లాడాలో కొన్ని నియమాలు భక్తులు పెట్టారు. అవి నీ జీవితానికి క్షేమమేనా? ఓ దినము నీ మాటలు నిన్ను పట్టుకుంటాయి. నీ మాటలు నిన్ను పట్టుకుంటే జాగ్రత్త. మా స్నేహం చేసినట్టే చేస్తారు, స్నేహములుగా ఉన్నట్టే ఉంటారు, వింటారు. రేపు మళ్ళా తగాదాగానే ఫలానప్పుడు అన్నది, ఫలానప్పుడు నేను అన్నది అంటారు. ఇది నీ మనుషులు తప్పు కాదు. శత్రువు అంత బలమైన వాడు ప్రేమించినట్టే ప్రేమించిన. అందుకనే ఏమన్నాడు దావీదు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పించేదను. ఇప్పుడు ఈ తప్పించడం అనేది ఇప్పుడు చెబితే దావీదు ఎన్నిసార్లు ఎందుకు పోల్చుకున్నాడు? దావీదు ఏటకాని ఊరి నుండి పక్షి తప్పించుకున్నట్టు. పక్షులు వేరండి. ఇప్పుడు కాకులు ఉంటాయి, నెలగా వచ్చిందంటే దాని వల్ల పడిపోతాయి. పిచ్చుకలు ఉన్నాయి, ఏం చాలగానే వల్ల పడతాయి. పక్షి అంటే పక్షి రాదు, గ్రద్ద. అది సామాన్యంగా వల్ల చిక్కుకోదు. కారణం ఏంటి? దాని యొక్క కళ్ళు, బ్రదర్ చెప్తున్నాడు, దాని యొక్క కళ్ళు అంట చాలా దూరం చూడగలదట. ఎంతో ఎత్తులో ప్రయాణం చేసినా కూడా కింద ఏమున్నదో చూడగలిగినటువంటి అలాంటి దృష్టి ఉందంట దానికి. దూరదృష్టి. మనకు దూరదృష్టి లేదు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో దూరదృష్టి లేదు. అదేమి ఏమవుతుందో తాజాకి నాకు తగ్గిపోయింది. కనుక దూరదృష్టి. కనుకనే పక్షి రాజు తప్పించబడినట్లుగా పక్షిరాజు ఎన్నిసార్లు ఎట్ట తప్పించుకోవద్దో తెలియను. పక్షిగా మనం అనుకుంటామా? గొప్ప రాజయుడి, యుద్ధశాలి, యుద్ధ ప్రమోనుడు, జ్ఞానవంతుడు, అన్ని అనుభవాలు కలిగినటువంటి దావీదు ఏమనుకుంటున్నాడు? దావీదుకు ఒక శత్రువు ఉన్నాడు. పిల్లికి శత్రువు ఎవరు? పిల్లికి శత్రువు ఎవరు? కుక్క కదా. ఎలికి శత్రువు ఎవరు? పిల్లి. అటన్నిటి కొత్త ఒక శత్రువు ఉంది. మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? ఎట్లా వస్తాడు? నేను సామెతలు కదా చదువుతుంటే అవన్నీ మనకు తెలుస్తుంది. అందుకనే నోటి మాటల ద్వారా నీవు పట్టబడదు. జాగ్రత్త చూడండి, సామెతలు వెళ్దాము. చూసారా? నా కుమారుడా, పౌరుని చేతిలోని చేయి వేసినలా నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడతావు. ఎవరు చిక్కుకున్నారు? స్నేహం చేశారు, ఏమనుకున్నారు? అహాబను ఇంకొక ఆయన యెహోషాపాతు. యుద్ధం ఏమనుకుంటే యుద్ధం బయలుదేరింది. అడిగాడు, నీవు నేను ఇచ్చిపుచ్చుకున్న బంధువులను కనుక యుద్ధానికి వెళ్ళడానికి వస్తావంటే యుద్ధానికి వెళ్ళాడు కదా. ఎవరితో గెలిచాడండి? యెహోషాపాతు రాజు అహాబుతో యుద్ధమునికి వెళ్ళాడు. అహాబు చరిత్ర, అహాబులెందరూ అక్రమములు చేసి పాట రాశారు భక్తులు, మన భక్తులు. అహాబు అక్రమంగా జీవించేటువంటి వాడు. అలాంటి వారితో కలిసి వెళ్ళొచ్చా? యుద్ధంలోకి వెళ్ళొచ్చా? యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత శత్రువు ఆ రాజన్నాడు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు రాజుకు అహాబు మీదనే మన యుద్ధం, సైన్యం మీదకి వద్దు. ఇది చేసినాడు. మారువేసి వేసుకున్నాడు. ప్రేమించినట్టే, నా వస్త్రాలు నీకు ఇస్తాను, నీ వస్త్రాలు నాకు ఇయ్యి అన్నాడు. అహాబు వస్త్రాలు ఎవరికి ఇచ్చాడు? యెహోషాపాతు రాజుకి ఇచ్చాడు. యెహోషాపాతు వస్త్రాలు అహాబు వేసుకున్నాడు. యుద్ధంలోకి వెళ్ళిపోతే యెహోషాపాతుని చుట్టుకున్నారు. ఎందుకంటే వస్త్రాలను బట్టి ఈయనే అహాబు అని చుట్టుకున్నారు. సైనికులు చుట్టుకుంటే ఏం చేశాడు తెలుసా? నేను ఆ భాగాన్ని చదువుతుంటే
కేక వేశాడంట. చుట్టూ బాణాలు గురిపెట్టారు శత్రువులు, యుద్ధంలో సైనికులు. ఒక్క కేక వేసాడంట, అయ్యా రక్షించు, యుద్ధ భూమిలో పోరాటంలో ఉన్నాను, శత్రువులు చిక్కుకున్నాను. ఉరికిన పడతాం, శత్రువులు ఎంతో నీ చుట్టుకున్నారు. కేక వేగిన దేవుడు అన్నాడు, తప్పించాడు. తెప్పించాడు. సైనికులు అనుకున్నారు, ఒరే బట్టలు అహాబే కాని స్వరము యెహోషాపాతు రాజు, మన రాజు ఆజ్ఞాపించాడు, ఎవరిని చంపొద్దని. ఎవరిని చంపాలా? అహాబే చంపాలా. ఎట తప్పించబడ్డాడు. తర్వాత ఆ చరిత్ర చదువుకుంటే ఇంటికి వచ్చి ఎందుకు తప్పించాడు? నువ్వు ఒక మంచి పని చేసావని నేను తప్పించాను. ఏ మంచి పని చేశాడు అహాబు? యెహోషాపాతు రాజు ఏం మంచి పని చేశాడండి? ప్రజల క్షేమమ్మ కొరకు ఏం చేశాడు ఆయన? ఇవన్నీ మనకు తెలిసిన సంగతి కదా. గిహోను వాగు నుండి కాలువ దూయించాడు. హిజ్కియా టైంలో పిల్లారా, సరే వారి పరిపాలన, వారి విధానము దేవుని ఎంతగా ప్రేమించాడో తప్పించాడు. నువ్వు చేసిన మంచి పని బట్టి నేను తప్పించాను. నువ్వు శత్రువుతో స్నేహం చేశావు. ఎవరితో స్నేహం చేస్తామండి? నువ్వు శత్రువుతో స్నేహం చేశావు. నువ్వు కేక వేసావు వరకు నేను నిన్ను తప్పించాను. ఎప్పుడైనా కేక వేసావా? ఎప్పుడైనా మొదలుపెట్టావా? అయ్యా ఈ లోకము శత్రువు చేతిలో ఉన్నది, ఎప్పుడు వలవేస్తాడో, ఏ స్నేహం ద్వారా మోసపోతానో, ఎట్లా నేను దారి తప్పుతానో, ఎప్పుడైనా మోకరించి ప్రభు సహాయం అడిగావా? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలా? మాటల్లో చిక్కుకుంటారు. కొన్ని మాటలు ఎట్లుంటాయంటే, తండ్రి కన్నా, తల్లి కన్నా, బంధువుల కన్నా ఎట్లుంటాయంట, అంత మధురంగా ఉంటాయి నా మాట. ఒకసారి ప్రసన్న పాల్గొని ఏంటన్నా అంటే, అయ్యా ఆయన మాట నేర్పగలిగిన వాడయ్యా అన్నాడు. ఆనందరావు గారి గురించి ఒక మాట అన్నాడు. మాట ఎన్నో పెద్దగా ఏమి చెప్పలేడు కదంటే, ఆయన మాట నేర్పగలిగిన, మాట చేత ఆకర్షించడం కూర్చోబెట్టుకొని. సోదరి పురుషులు ఎవరైనా 2-3 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేశారు. ఏముందటైనా మాట నేర్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పుడు అంతర్పంలో ఉన్నా. ఖచ్చితంగా మన వచ్చే రోడ్డు కాడ ఉండేవాడు, మన ఊరు వచ్చే రోడ్డు కాడ కరెక్ట్గా ఉండేవాడు. నా ఇంటికి కూడా నా కొరకే ఉంటున్నాడు. బ్రదర్ నీకోసం వస్తున్నాను. తర్వాత చూసుకో, ఛాన్స్ గురించి ఎమ్మటే రివర్స్ అయిపోయాడు. 2 సంవత్సరాలు మంచి స్నేహం చేశాడు. చాలా మాట నేర్పాలి. కనుక నేను నేర్చుకున్నాను. ఈనాడు మాటల ద్వారా పట్టబడతాం. మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాటలే నిన్ను జ్ఞానం పట్టుకుంటాయి. టైంగా వచ్చింది. ఇంకో మాట సామెతలను చూసి ఏం చేస్తారు? 6వ అధ్యాయం మహాజ్ఞాని అయిన సొలొమోను జ్ఞానయుక్తంగా రాసినటువంటి మాట. నా కుమారుడా, నీ సిలికాన్ చేత చిక్కబడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతము అలాగ చేసి తప్పించుకొను. నీ కన్నులకు నిద్ర అయినను కొనికిపాటైనను ఏటగాని చేతుడి లేడి తప్పించుకున్నట్లు
ఎరుకువాని చేతులని పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకున్నాడు. ఇవి వర్ణించడానికి ఇప్పుడు టైం చాలు. ఎలా చిక్కించుకున్నాడు. వేటగాడు ఎట్లా వస్తాడో మనకు తెలుసు, ఎట్లా ఉరేస్తాడో మనకు తెలుసు. ఒకసారి అరవిందం గారు చెప్తూ ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే పావురాన్ని గురించి చెప్పాడు. అది మేము కూడా చెప్తుంటే అప్పుడప్పుడు నేను చెప్తుంటే విన్నాను. ఇప్పుడు ఎత్తగాడే ఎట్లా వస్తాడని చెప్తూ ఆయన మాటలు కొంచెం రాముడి కదా చక్కగా ఉంటాయి. వస్తాడంట, ఎంటగాడు వచ్చాడంట, వలేసాడంట, రూపం జరిగాడని చెప్తాడు. ఇక పక్షులు వచ్చి వాళ్తాయి, ఆశ మీద ఆశపడి వచ్చి తింటా ఉంటాయి. చాటును కూర్చుంటాడు, వల్లాలను దాంట్లో కొడుకుంటాయి, భుజాన్ని వేసుకొని పోతూ ఉంటాయి. ఇవి అనుకుంటాయంట. ఇంకా ఇంకా వల్ల ఉండి కూడా ఏమనుకుంటాయంట, ఎందుకు చెప్పాడు ఈ మాట, వల్ల ఉండి పాపంలో చిక్కుకొని మాటల్లో చిక్కుకొని కూడా అంట ఇంకా ఉండాలి, ఇంకా దేవుళ్ళు ఉండాలి అనుకుంటాడంటే మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా వాళ్ళ భుజాన్ని వేసుకుని వస్తే వల్ల కూడా అనుకుంటాడు దేమని. ఆ తర్వాత వాళ్ళెప్ప తీసి ఒక్కొక్క దాన్ని తీసి కోసి కూర చేసేసట్లు పడతాడంట. వాడికి ఆహారముగా ఉండవద్దు, వాడి పళ్ళకు రుచిగా ఉండవద్దు, వాడి పళ్ళకు రుచిగా ఉండవద్దు, జాగ్రత్త సింహ అని చెప్పేవాడు. ఒక రోజంట అందులో ఈ పక్షుల గురించి చెప్తా మాట చెప్పినాడు. ఒకటినే నేర్చుకున్నాడు భాష చెప్తుంటే, వల వేస్తాడు, వేటగాడు వస్తాడు, నూకలు జాగ్రత్త జాగ్రత్త అనే భాష అంట. ఆరాధనలో ప్రార్థనగా భాష అంట. నిజంగా అనుభవం కాదు అని చెప్తా వచ్చాడు. అనుభవం కాదు, నీ అనుభవంలో ఉన్నదా ఏదైతే నేను చెప్పాను నువ్వు అది చేసావు అంతే. నేను కూడా బైబిల్ జరిగాను చెప్పాను, ఆ చెప్పింది నా జీవితంలో ఉందా? ఆ ఎన్నది నీ జీవితంలో ఉంటే మంచిదే, నేనేం చెప్పానని చేయడం కాదు. అప్పుడు ఆ వలలో అనేంట రోజు వస్తుంటే పోతుండే. ఆ రోజు ఈ మాట ఊరే రోజు వల వేస్తున్నాడు, ఆ వచ్చి పక్షులు వస్తున్నాయంట, వేటగాడు వచ్చాడు, పొల వేసాడు, నూకలు చల్లాడు అని ఈయన చాటును కూర్చొని ఇంకా తెలిసిపోయింది అని వల ఎత్తుకొని పోతుందంట. రోజు వెళ్ళి ఓ బ్రదర్ అన్నాడంట, ఏమి రోజు ఒట్టువలు వేసుకుంటే ఏం పట్టలేదు, ఏం పడితే వాటికి కూడా తెలిసింది, ఆ ఏటగాడు వచ్చాడు, వల వేసాడు, నూకలు చల్లాడు, జాగ్రత్త అంటుంది అయ్యి, ఇంకా వాళ్ళు ఏం పడతాయి అయ్యా వారిని గొప్పది భాష. అవి భాషే కానీ వల్ల ఉండి కూడా ఆడితే నీకు అయిపోయాడంట. ఏ శిల్సోడు నిలబడ్డాడంట. నిజంగానే పాట పాడుతున్నాయి భాష. ఆరాధనలో ప్రార్థనలో భాష కాదు కాదు అనుభవం. వాళ్ళు చిక్కుకొని కూడా, పాపంలో చిక్కుకొని కూడా, అపవిత్రమైన కార్యాలు చిక్కుకొని కూడా, నేను అపవిత్రమైన దానికి అప్పగించుకొని అపవిత్రమైన మాటలు మాట్లాడి కూడా నువ్వు భాషలాగా కనుక భాష నేర్చుకున్న భాష పడ్డాయి, పొలం పడ్డాయి, ఎత్తుకొని పోతున్నాడు, భుజం ఎత్తుకొని పోతున్నా కూడా అంటూనే ఉన్నాడు. ఏమని పిల్లల నోటి మాటల వల్ల పట్టపడవు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడుకుంటారు చెప్పండి. కృపాసహితముగా ఉప్పు వేసిన కూరవలే అని రాశాడు కదా. ఎఫెసీయులకు రాశాడు, నీ మాటలు ఉప్పు వేసిన కూరవలే ఉండాలి. ఉప్పు వేసిన కూర అంటే ఇంకొక ఉన్నామా కూర ఆడుందయ్యా, కొన్నిసార్లు రుచి కలిగినటువంటి రుచికరంగా ఉండాలి. కుసేపు విందాము ఆయన మాటలు, అక్క కుసేపు మాటలు విందాము, రుచికరముగా ఉండాలి. అప్పుడు నీవు కొట్టినట్టుండు. ఏమన్నాడు యేసు ప్రభు మాటలు విందామా? అమ్మా ఏ నీళ్ళు తాగు ప్రతివాడు
మరలా నేనిచ్చు నీళ్ళు ఏమని పిలిచారండి? ఆమె ఎలాంటిది? జీవితము మంచిది కాదు. యేసు ప్రభు వారు అలాంటి వారిని మార్చడానికి వచ్చాడు. నిన్నెందుకు ఏర్పాటు చేశాడు? నిన్ను బట్టి ఎవరైనా మార్చబడ్డారా? నీ జీవితాన్ని బట్టి నేను కూడా అట్లా వెళ్ళాలా? నేను కూడా అట్లా చేయించాలా? 4వ అధ్యాయం, ఇతరులకు ఆటంకంగా ఉండగాక తొలగిస్తాడు మందిరంలోంచి. జాగ్రత్త, అనుకోవచ్చు, మోసపోతారు. 4వ అధ్యాయం చదివే ఆ మాటను. యోహాను సువార్త 4వ అధ్యాయం. చూడు, ఇవన్నీ మనకు అవసరం. అమ్మ అనే మాట చూడు. తండ్రిని ఆరాధింపు. ఇక్కడ ఆ మాట చదువు. అమ్మ ఒక కాలం ఒకటి వచ్చింది. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది. ఎవరిని అంటున్నాడండి? 4:21 మనం చూసుకున్నాం. అమ్మ ఒక కాలము. పాపాత్ముడు స్త్రీని అమ్మ అని పిలిచాడంటే ఆ పిలుపులో ఏముంది? ప్రేమ. ప్రేమ ఆ వ్యక్తిని మార్చివేసింది. ప్రేమ లేకపోతే ఎవరిని మార్చలేం. వీళ్ళరా దేవుని వాక్కుంటున్నావు. ఎలాంటి ప్రేమ? కొన్నిసార్లు సమర్పణ, కొన్నిసార్లు ప్రేమని ఎట్లా వెల్లడి చేస్తాం? ప్రేమని ఎట్లా వెల్లడి చేస్తాం? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? అందుకని అప్పుడప్పుడు ఈ మాటలు వాడతాం. మేము ఒకసారి ఫిబ్రవరి పోతే జేటీ గారిలో ఉన్నాడు. అని ఒక మాట అన్నాడు, సహవాసం గొప్పదయ్యా. చెప్పి వచ్చినప్పుడు సహవాసం గొప్పదయ్యా. నేనెవరినయ్యా? నా ఉద్యోగం ఎంత గొప్పది? దావీదు భక్సింగ్ గారు వాక్యం చెబితే నేను విన్నాను. అంటే ఎలా చనిపోయాడు ఒక వ్యక్తి, విషయం తాగాడా, చనిపోయారా అని ఆయన పరిశోధన చేసి పలానా వ్యక్తికి చనిపోయాడు చెప్పగలిగినటువంటి డాక్టర్. అలాంటి వాడు వాక్యం చెప్తుంటే భక్సింగ్ గారు వాక్యం విని ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవ చేసి నమ్మంటే నమ్ముకోవాలి. ఆ దైవజనుడు చెప్పిన మాట మమ్మల్ని ఆకర్షించింది. ఆయన చనిపోయాడంటే ఎవరు ఆయన? కళ్ళ నీళ్ళు చేర్చి ఆత్మీయ బంధువు మన ఆత్మలను ఎలాగ కాపాడుకున్న వారు, రక్షించగలిగినటువంటి వారు. ఇలా ఇంకేం మాట్లాడలేక తిరిగి వచ్చేసాం. సహవాసం చాలా జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడు వాక్యం తోడీలు గొర్రెను పట్టాలంటే ఏం చేసింది తెలుసా? ఎందుకు రాశారు తెలుసా? తోడేలు గొర్రెలు ఎప్పుడు ఎట్లా ఉంటాయన్నా? గుంపుగా ఉంటాయి. ఎందుకు గుంపుగా ఉంటాయి? వాటి యొక్క కలిసి నడుస్తాయి. ఈ తోడేలు కానీ సింహం కానీ ఏదైనా సరే ఏం చేస్తుంటే మందలో కొంచెం ఒక దాన్ని చెదరగొట్టింది. జాగ్రత్త సుమా, మంద దేవుని సంఘం. వాడు చెదరగొడతాడు, ఆ తర్వాత తలుపుకుంటూ పోతాడు. ఒకవేళ మందలో పడితే గొర్రెలు నరిస్తే కాపరి చూస్తాడు. కాపరి నిజమైన కాపరి, ప్రాణబిడ్డ కాపరి ప్రభువైన యేసుని క్రీస్తు. నేను
నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎప్పుడైనా మందలు కలిసి దూరంగా తలుపుకొని పోతుంది, గొంతు పట్టుకుంటుంది, ఇంకా అరవడానికి వీలు. ఏం పట్టుకుంటుందంట? ప్రార్థన చేయలేదు. గొంతు పట్టుకోవడం ఏంటండి? ప్రార్థన చేయలేడు, ఆరాధించలేడు, ఆ గొంతు పట్టుకుంటాడు. ఊపిరి పోతుంది. ఎందుకు దేవునికి వస్తున్నావు? 2 మాటలైనా ఆరాధించలేవా? వాక్యం చదవలేవా? ఏం పట్టుకున్నాడు? గొంతు పట్టుకున్నాడు అంతే. ఎట్లాంటి పెద్దలు, ఎట్లాంటి పరిచారకులు ఎట్లా తప్పిస్తారు? ఎట్లా తప్పిస్తామండి? సంఘం కొరకు ప్రార్థన చేసే భారం ఏది? పెద్దల బాధ్యత, పరిచర్యకులకు బాధ్యత సహవాసం కొరకై ప్రార్థన చేయాలి. తల్లి చేస్తుంది బిడ్డల పోషణ కొరకై ప్రయాసపడుతూ తల్లి స్థానంలో నీవుంటే ప్రార్థన చేయాలి. ఆయనకు అవసరమా? ఆ స్థితి ఏదైనా వచ్చేది ఎందుకు అంతగా ఆదరించి కూర్చోబెట్టాడు సోఫా మీద? ఎందుకు దేవుడి గురించి చెప్పాడు? చెదిరిపోకూడదని, తొలగిపోకూడదని. నాకు ప్రభు ఇచ్చిన అనుభవాలు, పెద్దలు వారిని పొందిన అనుభవాలు మీకు చెబుతాను. అప్పుడప్పుడు అదే దేవస్థానం గారు కూడా అన్నాడు, ఎందుకు నువ్వు బాధ్యతను ధృవీకరిస్తున్నావు అన్నాడు. కానుకల బాధ్యత అంటే మామూలు అనుకుంటున్నావా? నమ్మి నీకు అప్పగించాను, జాగ్రత్త, భ్రష్టుడు అవుతాము. భ్రష్టుడు అయిపోతాము. దేవుని పని ధృవీకరిస్తాను. నేనేమో తెలుసా, మిలిటరీ కమాండర్ నేను. ఎందుకు వదిలిపెట్టాను? దేవుడింటికి అన్నీ ఎరుగుతావు. గొప్ప సవాసాలకు వచ్చావు. సవాసం అంటే తెలియదు. సంఘంలోకి వచ్చి ఎందుకు ప్రార్థించాలా? సంఘంలో నీకు బలం ఉన్నది, నీకు క్షేమం ఉంటుంది. సంఘంలో నీ వ్యక్తిగతంగా పోరాడలేవు. ఇప్పుడు చెప్పాక ఒక్కదాన్ని చీల్చుకొని పోయింది, చంపేసింది. దావీదు చెప్పిన గొర్రె అన్నాడు. ఎవరమ్మా? 119 కింద చివరి వచనం వేశాడు, నేను దావీదు చెప్పిన గొర్రె వలె ఉంటిని, వెతికి నన్ను పట్టుకును. ఎప్పుడైనా వచ్చారా? తప్పిపోతే మిగతమదు, తప్పు దారిని నడచితిని, తప్పిపోతే మిగతమదు. సరే, లేట్ అవుతుంది. ప్రభువుల్లో పాల్గొంటున్నా. ఇంకా చెప్పడానికి ఉంటుంది. జాగ్రత్తగా ప్రార్థన గొంతు పట్టుకుందా సాతాను. ఆరాధించుకుని పట్టుకున్నాడు. పోనీ సమాజంలో చేయకపోయినా ఇంటికాడైనా చేసుకో, నీ కుటుంబంలోనే చేసుకో. ఇక్కడ చేయలేరు అందరూ. సమాజం ఎవరు చేయగలరు? ప్రియ సోదరి, నీ జీవితంలో ప్రార్థన లేదా నీకు విడినట్టు వస్తుంది. దావీదు ప్రార్థించాడు విడుదల కొరకై. తప్పించమని, పక్షి వలె, అయ్యా పక్షి వలె నన్ను తప్పించు. పక్షి తప్పించుకున్నట్టు నేను తప్పించుకున్నాను. ఈనాడు సోదరి, వాడు ఎలాంటి కీలకం కలిగిన వాడు, ఎంత నైపుణ్యత కలిగిన వాడు. ఈ దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాము వాని యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయో. ఎలా వాడి మర్మమంతా బైబిల్లో రాశాడు. నువ్వు ప్రేమపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటే వారి టిక్కులన్నీ నీకు అర్థమైపోతాయి. దేవుడి వాడే వస్తాడు, దేవుని వాడే ప్రేమించి నటిస్తాడు, కానీ వారి క్రియలు వేరుగా ఉంటాయి. అందుకని వారి ఆలోచనలో చేరవద్దు, వారి ఆలోచనలో చేరవద్దు. ప్రత్యేకత దేవుని ప్రేమించి ఇచ్చారు, కట్టుకున్నారు, మంచిదే. దేవుని దీనికి ప్రయాసపడాలి, సమర్పించుకున్నారు, పనిచేస్తున్నారు, కట్టుకున్నారు, మంచిదే. మీరు ఎప్పుడైతే కలిసి పనిచేస్తారో, ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారో, పిల్లల అనేకులు దేవుడికి వస్తారు. అక్కడ ప్రేమ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది. దేవుని వాక్యం. ఒక సేవకుడు కేవలం ప్రేమను బట్టి రక్షించబడ్డాడంట.
ఎట్లా రక్షించబడ్డాడంటే ఎప్పుడు ఎక్కడైనా పోదాం అనుకున్నాడు, వచ్చాడు సహవాసానికి. అందరూ అయిపోయిన తర్వాత ప్రజలాడుకులని అందరూ చేతులు పట్టాయి. ఏంటి ప్రేమ ఏంటి? ప్రజలాడు చేతులు పట్టుకుంటున్నారు, ఒకళ్ళొకరు వాటేసుకుంటున్నారు. ఏంటి? కొంతమంది హత్తుకున్నారు. ఎందుకు? నేను ఒకసారి గుంటూరులో ఆల్నట్కి వెళ్ళి తిరిగి తాగుదాం నిలబడ్డా. నా ఏమిటో బ్రదర్ వచ్చాడు, తాగాడు. ఆయన పెద్ద ఉద్యోగస్తుడు. వద్దు బ్రదర్, నీకు వద్దులే, నేను ఇస్తాను డబ్బులు. ఇచ్చాడు. ఇద్దరు కలిసి సేవ తాగిపోయాము. పోతున్నాడు, మీరు సేవకులా విశ్వాసులా? ఇప్పుడే కొత్తగా 4 ఏళ్ళు అయిందన్న సేవలకు వచ్చి, అంతమంది విశ్వాసంగా ఉన్నారు 10 సంవత్సరాలు. అట్లా వాటేసుకొని జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చారు. ఉద్యోగస్తుడు ఏంటన్నా అంటే సేవ కొరకు ఇచ్చాను, సేవ బలంగా చేయనిచ్చాను, దేవుని ప్రేమించుతున్నాను, ఏమనుకుంటూ వినీకరించాను. ఇలాంటి ఎన్నో చూస్తూ వచ్చాను. దేవుని ప్రేమను గురించి ఎన్నో చూస్తూ వచ్చాను. ఎవరో వాళ్ళు, ఎక్కడి వారో వారు. ఈనాడు దేవుని ప్రేమ, దేవుని వాక్యం నమ్ము. సహవాసం చాలా ముఖ్యమైనది. ఎక్కడైనా మీకు తెలుసు కదా, మన పండుగలకి ఎక్కడి నుంచి బాపట్ల నుంచి వచ్చాడు. నిన్న జాన్పట్ల సేవకుల మీట్లు కనుక చోటు వేస్తున్నాడు. ఏం కారణం? అని ఎక్కడ ఆయన చదివేంటి, ఆయన ఉద్యోగం ఏంటి, అంతస్తు ఏంటి, నా అంతస్తు ఏంటి? జాన్పాడు కనబడిన ప్రజలు దోలాడుకుంటూ వచ్చాడు. ఒకటి వేసుకున్నాడు. అన్న చక్కగా చూశారు, చక్కగా ఉన్నారు, మంది పెద్ద విద్యా సంపన్నులు కాకుండా వాక్యం ఉన్నారన్న అని సంతోషపడుతున్నాడు. దేవుని ప్రజలు సంతోషించాల్సింది సహవాసము, దేవుని వాక్యము. ఎందుకు అంత దూరం నుంచి వచ్చి ఎక్కడ ఐక్యత పోరాటం ఉన్న కాడ, పోరాటం సమస్యల కాడ దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యాలు గుర్తుపెట్టుకోండి. దేవుని పని పాడు చేసిన వాళ్ళు అవుతాం. దానిలోనే తప్పించబడాలి. కాబట్టి ప్రేక్షలు తీసుకుంటారు దేవుని వాక్యం. ఒక ఇంజనీర్ గారు వచ్చారు, గుర్తుపెట్టుకున్నారు ఎప్పుడన్నా? బాప్తిస్తాలు అదే పండగకు వచ్చారు, కారు వేసుకుని వచ్చి ఇక్కడ ఇది నాకు ఎంత చిన్న మంది వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? 3 జిల్లాలు దాటి వచ్చాడు కారు వేసుకుని. అప్పుడు ఎప్పుడోని కింద ఉన్నాను మన సంఘం, అప్పుడు ఎప్పుడోని కింద 2 సంవత్సరాలు. అప్పుడు అంత దూరం నుంచి రావడానికి చూశాడు. వాక్యం చెప్పిన తర్వాత ఈ ప్రజలను చూసి ఆకర్షించబడి వీళ్ళ చక్కగా పనిచేశారు. ఎందుకు ఇలాంటివి చెప్తున్నాను అంటే, సహవాసంలో ఉంటే వాళ్ళకి కూడా సంతోషం. ఉద్యోగం కాదు, ఆస్తి పాస్తులు కాదు, సహవాసం. ఓది నాన్న, నువ్వు సహవాసాన్ని ప్రేమించకపోతే ఇంకా అంతే, వేరైపోతా. వేరేగా ఉండేగాక అవకాశం అంటే దేవుడి ఇంటికి వచ్చి ప్రార్థించండి. ప్రార్థన కొడుకులు పాల్గొంపులు పొందండి. ప్రేమించి చక్కగా ఎవరెవరితో అడగడానికి పోతే గుంటూరు వ్యాసంగా అయ్యా, పేద ప్రశ్నలు నడిచి రావాలా, ప్రేమించి వారి కొరకు మందిరం ఏర్పాటు చేస్తున్నానయ్యా, కోరుకున్న గారి కలిసి చెప్పి ప్రార్థన చేసి వచ్చి మీరు ప్రారంభించాడు. ఆయనకు అలాంటి మనసు ఎందుకు ఇచ్చాడు? సహవాసుని వేరు కాకూడదు. ఆ దైవజనుడు చెప్పిన అన్నమాట. నువ్వు వర్తిల్లుతావు, నీ కుటుంబం వర్తిల్లుతుంది, నీ బిడ్డలు వర్తిల్లుతారు. గుర్తుపెట్టుకో, దేవునింటికి నష్టం కలిగించావు, నష్టపోయా. అర్థం కాదు నీకు మొదట అర్థం కాదు. దేవుడు కృపా ప్రార్థన చేసుకుందాం. బలుడు కార్యక్రమం